హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్వరగా టెక్ తెలుగు. ఓపో ఏ సిరీస్ నుంచి మరొక బడ్జెట్ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. ఓపో A7 Pro Max అని చెప్పొచ్చు. అంటే మనకి ఇది చైనా వేరియంట్లో ఆల్రెడీ లాంచ్ అయింది, బట్ మన ఇండియాలో ఇంకా లాంచ్ అవ్వలేదు. మేబీ లాంచ్ అవ్వచ్చని లీక్స్ అయితే బయటపడాయి అనమాట. గైస్ నేను ఇప్పుడు చెప్పే స్పెసిఫికేషన్స్ అన్ని కూడా మొబైల్ లాంచ్ అయిన తర్వాతనే ఇవే స్పెక్స్ అయితే ఉంటాయి. మన ఛానల్కి కొత్తగా వచ్చింటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ మనం ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే స్టార్ట్ చేద్దాం. ఇది ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, డిస్ప్లే కూడా చాలా బాగుంది. అలాగే బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది, సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇది మనకి స్టోరీ స్పీకర్ సపోర్ట్ చేయదు, ఓన్లీ లౌడ్ స్పీకర్ ఉంటుంది. విత్ ఇంకోటి ఏమంటే 3 హెడ్ జాక్ కూడా సపోర్ట్ చేయదు, సో కాబట్టి ఇంకా టైప్ సి ఇయర్ఫోన్స్ అయితే వాడుకోవాలి. అలాగే మనకి ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది, ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు అన్లాక్ విషయంలో. నెక్స్ట్ డ్యూరబిలిటీ విషయానికి వద్దాం. సో ఇది డ్యూరబిలిటీ చాలా స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. IP68 అండ్ IP69 కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే సపోర్ట్ చేయగలదు. ఈ మొబైల్ సంబంధించిన థిక్నెస్ వెయిట్ విషయానికి వద్దాం. మనకి ఇది 8.6 mm థిక్నెస్ ఉంటుంది. అలాగే వెయిట్ అయితే 224 గ్రామ్స్ అయితే వెయిట్ ఉంది అనమాట. మీరు ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అయితే లుక్ అయ్యింది, డిజైన్ ఏ విధంగా అనిపించింది నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది 6.78 inches 1.5K ఆండ్రాయిడ్ డిస్ప్లే మీద రాబోతుంది. ఇదే మనకి ఇక్కడ మెయిన్గా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనకి ఇది బడ్జెట్లో లాంచ్ చేస్తున్నారు. ప్లస్ మనకి ఇక్కడ చూడండి డిస్ప్లే రిలేటెడ్లో ఆమ్లెట్ డిస్ప్లే యూస్ చేస్తారు కాబట్టి మనకి ఇంకా డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే యూస్ చేస్తారు. ప్లస్ మనకి 1 బిలియన్ కలర్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. 1800 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేయగలదు. మేజర్గా ఇండోర్ కానీ అవుటర్ కానీ మొబైల్ రేట్ కూడా మనకి బ్రైట్నెస్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది ఈ డిస్ప్లేలో. నార్మల్గా డిస్ప్లే అయితే బాగానే ఉంటుంది. ఇంకా ఇందులో L1 సపోర్ట్ ఉంది, అమెజాన్ ప్రైమ్ డే, నెట్ఫ్లిక్స్ ఇటువంటి యాప్స్ మీరు కంటెంట్ క్వాలిటీని చాలా బెటర్గా వాచ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ విషయానికి వద్దాం. ఇక్కడ మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు. ప్రాసెసర్ కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు, కాకపోతే ఈ ప్రాసెసర్ కొంచెం లో లెవెల్ ప్రాసెసర్. ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 4 Gen 5 ప్రాసెసర్ మీద రాబోతుంది. ఇది LPDDR4X రాబోతుంది. ప్లస్ UFS 2.2 కానీ UFS 3.1 మీద కానీ రాబోతుంది. చూద్దాం ఏదో వస్తుందని తెలియదు, ర్యామ్ స్టోరేజ్ టైప్. సో మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మొబైల్ అయితే అనుకోవద్దు. సో పర్ఫార్మెన్స్ విధంగా ఇది మీకు కొంచెం లోనే అని చెప్పొచ్చు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ యూస్ చేసినా కానీ. అలాగే మనకి ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 రాబోతుంది. ప్లస్ మనకి కలర్ వాయిస్ రాబోతుందని చెప్పొచ్చు. ఇది బేస్ వేరియంట్ చూసినట్టయితే 8GB ప్లస్ 128GB రాబోతుంది. అలాగే సెకండ్ వేరియంట్ చూసినట్టయితే 8GB ప్లస్ 256GB రాబోతుంది. ఇలా చెప్పుకోకపోతే ఇంకా మనకి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. సో ప్రెజెంట్ మీకు ఈ 2 వేరియంట్స్ చెప్పాను అనమాట. ఇందులో కూడా ఏ ఫీచర్స్ ఉంటాయన్నమాట, మనకి ఓపోలో కూడా ఏ ఫీచర్స్ అయితే ఉంటాయి అంటే మనం రెగ్యులర్గా చూసేటివి ఎరేజరు, AI ఫోటో ఎన్హాన్స్మెంట్, సర్కిల్ సర్చ్, గూగుల్ ట్రాన్స్లేటర్ ఇవి మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం, అవి ఇందులో అయితే ఉంటాయి. నెక్స్ట్ కెమెరా విషయానికి వద్దాం. కెమెరా డిజైన్ అయితే చాలా బాగుంది, టోటలీ చేంజ్ అయిపోయింది. అసలు నేను ఓపోలో ఇలాంటి డిజైన్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. డిజైన్ అయితే చాలా బాగుంది. ప్లస్ మనకి మెయిన్ కెమెరా అయితే 15 పిక్చర్ అనమాట. మెయిన్ కెమెరా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి ఓపో కెమెరాస్ కూడా ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది బాగుంటుంది. అలాగే మీరు ఈ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 1080p 60fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా అయితే లేదు, సెల్ఫీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఓవరాల్ కెమెరాస్ అయితే కొంచెం డీసెంట్ కెమెరాస్ అని చెప్పొచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వద్దాం. ఇదే మెయిన్ ఇక్కడ హైలైట్ గాయ్స్, ఎందుకంటే ఇది ఏకంగా 10,000 mAh బ్యాటరీ రాబోతుంది. వెరీ బిగ్గెస్ట్ బ్యాటరీ. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏందప్ప 10,000 mAh బ్యాటరీ పెట్టారు. ఓపోలో ఇంతవరకు ఇటువంటి బ్యాటరీతో ఏ మొబైల్ వచ్చింది లేదు. ఇది మనకి సిలికాన్ కార్బన్ టెక్నాలజీతో రాబోతుంది అనమాట. ఇందులో మనకి 80 వాట్స్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. 80 వాట్స్ కాబట్టి కొంచెం ఫాస్ట్ గానే ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. ఇంకా 27 వాట్స్ వరకు రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది అనమాట. సో మీరు ఈ డివైస్ నుంచి ఇంకో డివైస్ కి 27 వాట్స్ లో రివర్స్ ఛార్జ్ చేయొచ్చు అనమాట. గైస్ మనకి ఓవరాల్ గా 3 కలర్స్ రాబోతుంది. మీకు ఫస్ట్ లో చెప్దాం అనుకున్న కలర్స్ ఒకటైతే బ్లాక్, ఇంకోటి అయితే బ్లూ, ఇంకోటి అయితే ఆరెంజ్ అనమాట. నేను ఇప్పుడు చెప్తాను మొబైల్ కలర్ వచ్చి ఆరెంజ్ అనమాట. ఇలా మనకి 3 కలర్స్ అయితే రాబోతుంది. సో ఫైనలీ మనం ఓపో A7 Pro Max సంబంధించిన అన్ని కంప్లీట్ స్పెక్స్ అయితే మాట్లాడుకున్నాం అనమాట. గైస్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే ఈ మొబైల్లో ఒకటి బాగా నచ్చింది, బ్యాటరీ 10,000 mAh బ్యాటరీ. అండ్ అవుట్డోర్లో మొబైల్స్ ఎక్కువ వాడుతుంటారు కాబట్టి బ్యాటరీని ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట. సో అటువంటి వాళ్ళకి ఈ మొబైల్ అయితే బాగా సూట్ అవుతుంది అనమాట. సో చూద్దాం, ఇంకా ఈ మొబైల్ అయితే ఇండియా లాంచ్ అవ్వలేదు, లాంచ్ అవుతుంది అనమాట. చూడాలి నెక్స్ట్ మంత్ కానీ ఆ నెక్స్ట్ మంత్ లాంచ్ అవుతుంది. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏమంటే మీరు మన వీడియోని లాస్ట్ వరకు చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. సో ఫైనల్ ఇది గైస్ ఇవాల్టి వీడియో. బై బై.